అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. టైటిల్ ఇచ్చేసి పంపించేయండి సార్, 100 రోజులు ఎందుకు? నేను రియాక్ట్ అవటం అనుకున్నావా? సెకండ్ వీక్ నుంచో థర్డ్ వీక్ నుంచో బిగ్ బాస్ లో అసలు బేబక్ ఏంటో చూపిద్దాం అనుకున్నావా? అనుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ తెలుసుకుందాం అనుకునే లోపలే నాకు లోపల నచ్చక ఐ స్టార్టెడ్ టు రివోల్ట్ అయ్యింది. కాకపోతే నేను ఇంత తొందరగా వచ్చేస్తాను. ఫోర్త్ డే నుంచి మొదలు పెట్టా. ఫోర్త్ డే నుంచి నేనుగా ఉండటం, కొంచెం నా కోసం నేను టైం ఇవ్వడం, ఆడవాళ్ళకి టైం ఇవ్వాలి, కేటాయించాలి, మాకు టైం ఉండాలనే పాయింట్ తీసుకురావడం, నిఖిల్తో గొడవ, ఇవన్నీ కూడా 4th, 5th, 6th ఇంకా తెలిసిందే కదా. ఆ రోజు చేసిన గొడవ నెక్స్ట్ డే వస్తుంది మీకు టెలికాస్ట్. సో అట్లా ప్రెషర్ కుక్కర్ జీవితాన్ని మార్చేసి. వద్దమ్మా, ఆ ప్రెషర్ కుక్కర్ ని నాకు గుర్తు చేయకండి. ఆ ప్రెషర్ కుక్కర్ ఇచ్చిన ప్రెషర్ కి నాకు ఇంకా ఉడుకుతానే ఉన్నా నేను. ఆ పప్పు కూడా గుర్తు చేయద్దు చెప్తున్నా. పప్పు అనే పదం గుర్తు చేశారంటే మర్యాద కూడా. కుక్కర్ ఇంట్లో లేకపోతే ఏ పని అవ్వదు కదా. అదే అందుకే నేను అలా కుక్కర్ కి బలి అయిపోయిన బేబక్క. ఇంటికి రాగానే ఇంట్లో కుక్కర్లో 2 విసిరేసావంట బయటికి. మళ్ళీ రేపటి నుంచి కష్టం కదా ఇసర్లా. ఏదన్నా కుక్కర్ కంపెనీ వాళ్ళు ప్రెషర్ కుక్కర్ గా నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేసుకోండి ప్లీజ్. మాడిపోయావా? బాగా మాడిపోయిన పప్పు అయ్యా. కాదు, వెళ్ళటమే ఆ వంట రూమ్ ఏదైతే నీకు మీద పడ్డదో నాకు తెలియదు రోషన్. యాక్చువల్లీ వంట రూమ్ అన్నది పెద్ద అది క్రిమినల్ రూమ్ అని నాకు తెలీదు. అందులోనే మొత్తం క్రైమ్లన్నీ వండుతారు. అమ్మో నాకు తెలియదు బాబోయ్. అక్కడే మొత్తం పాలిటిక్స్ అన్ని వండి నాకు తెలిస్తే అసలు దూరంగా ఉండేదాన్ని. సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను వెనకాల నుంచి హెల్ప్ చేస్తా అనేదాన్ని. కట్ చేయటం చక్కగా సేఫ్ గేమ్ ఆడేదాన్ని కదా. అవును, ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు, చక్కగా ఉన్నారు లేరు అన్నట్టు, నీడా గోడ ఒక తోడులాగా ఉన్నారు. అలాగే నేను ఉండేదాన్ని. నామినేషన్స్ లో ఉండేదాన్ని కాదు అప్పుడు. అప్పుడు ఉండేదాన్ని, కాకపోతే నా వాయిస్ ఇంత రీచ్ అయ్యేది కాదు. నాగార్జున గారితో నేను అన్న మాటలు కానీ, నిఖిల్ మీద నేను వేసుకున్న పాయింట్లు కానీ, నిఖిల్కి నాకున్న గొడవ ఇప్పుడు బయటకు వచ్చాక వాళ్ళ టీం కూడా ఈస్ ట్రైంగ్ టు కాల్ మై టీమ్, బేబక్క టీంకి. టీం బేబక్క ఉంది కదా, సో నిఖిల్కి ఎగనెస్ట్ గా మాట్లాడొద్దని చెప్పండి బేబక్కని. నిఖిల్ గురించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పండి అంటే నెగిటివ్ గా లోపల. నిఖిల్ టీమే ఉంది. నిఖిల్ టీం కాదు, బయట. నేను బయటకు వచ్చేసినాక ఇప్పుడు టీం బేబక్ ఎలా ఉందో నాకు ఒక టీం ఉన్నారు కదా ఇక్కడ నన్ను సపోర్ట్ చేస్తూ. మా టీంకి వాళ్ళ టీము ఆ ఫోన్లు చేసి బేబక్కని నిఖిల్ గురించి ఎక్కువగా నెగిటివ్ గా మాట్లాడొద్దని చెప్పండి అని వాళ్ళు చెప్తున్నారు. నాకు నచ్చింది, నాకు అనిపించింది చెప్తా, ఇప్పటికీ చెప్తున్నా. తన గురించి చెప్తా, అట్ ద సేమ్ టైం తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా చెప్తా. మంచి చెప్తా, చెడు చెప్తా. అంటే నాకు జరిగింది. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత నువ్వే అన్నావు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి ట్రై అంటే చేద్దాం ఏంటో అనుకున్నాము కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అనిపించిందా కొంతమంది కంటెస్టెంట్లు బయట టీమ్ గా మాట్లాడుకొని లోపలికి వచ్చి ఏదో గూడు పొట్ట అని నడుస్తుంది? అది నిజంగా చెప్పు బేబక్క. సెకండ్ డే నుంచే నాకు తెలుసు. అది యాక్చువల్లీ సెకండ్ డే నుంచే తెలుసు. లాంచ్ డే ఉంటది కదా, లాంచ్ డే నెక్స్ట్ డే ఎప్పుడైతే చీఫ్లు అన్న పదవులు వచ్చినాయో అక్కడి నుంచే నాకు తెలుసు. అక్కడి నుంచే నాకు ఐడియా వచ్చింది. నేను చెప్పన్నది ఏంటి ఎవరు అన్నది. బట్ వాళ్ళు బయట మాట్లాడుకుని లోపలికి వచ్చిన వాళ్ళు ఒక టీం అయితే ఉంది, మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు పిచ్చోళ్ళలాగా నాలాగా. వాళ్ళకి తెలియదు ఇటు వెళ్ళాలి, ఏళ్ళ వైపు వెళ్ళాలి, ఆళ్ళ వైపు వెళ్ళాలి, వాళ్ళకి అర్థం కావట్లేదు. మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఒక టీం అయితే ఉంది గట్టిగా, వాళ్ళు మిగతా ఒక 5 తొక్కి బయటికి వస్తారు. దాంట్లో ఫస్ట్ బేబక్క అయిపోయింది. బలి పశువు ఫస్ట్ బాగా బలంగా ఉన్నా కదా. సో నువ్వు స్ట్రాంగ్